సెకండ్ క్వశ్చన్ 4 మార్క్స్ ఇంపార్టెంట్. సొల్యూషన్ ఇక్కడ వాడు ఏమన్నాడంటే థీటా మైనస్ ఇఫ్ థీటా మైనస్ ఫై ఈక్వల్ టు పై బై 2 దెన్ షో దట్ అని చెప్పి ఆ రెండు మ్యాట్రిక్సెస్ యొక్క ప్రోడక్ట్ కూడా జీరో మ్యాట్రిక్స్ అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఏమండి ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఒకటి అలాగే ట్రిగ్నోమెట్రిక్ రేషియో సంబంధించిన ఫంక్షన్ వాల్యూస్ ఒకటి మారడం ఉంటుంది. కాబట్టి అవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ ఫార్ములాస్ కూడా నేను రాస్తాను, గుర్తుపెట్టుకోండి. 4 ఫార్ములాస్ వస్తాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ గివెన్ థీటా మైనస్ ఫై ఈక్వల్ టు పై బై 2 అని ఇచ్చాడు. ఏమండి దీని నుండి నేను థీటా ఈక్వల్ టు 5/2 ప్లస్ 5/2 ప్లస్ 5 అని రాసుకోవచ్చండి. రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాడు ఇచ్చింది రాస్తాను నేను నౌ. అయితే ఇప్పుడు దీన్ని మారుద్దాం, థీటాను కూడా పైలో మార్చేద్దాం. చూడండి ఒకసారి, సైన్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, సైన్ π/2 ప్లస్ 5 అవుతుంది. ఏమండి π/2 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్ సార్. వెరీ గుడ్. π/2 అంటే 90 ప్లస్ π అంటే సెకండ్ క్వాడ్రంట్ లో పడుతుంది, అవునా? సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్ నెగిటివ్? పాజిటివ్ సార్. మరి π/2 వచ్చిందంటే ఇది ఈవెన్ యాంగిల్ ఆడ్ యాంగిల్? ఎందుకంటే పై గానీ 2π గానీ 3π గానీ ఇవన్నీ వస్తే ఈవెన్ యాంగిల్స్. 90 కింద వస్తే కనుక 90 యొక్క మల్టిపుల్స్ వస్తే ఆడ్ యాంగిల్స్, అదే 180 యొక్క మల్టిపుల్స్ వస్తే ఈవెన్ యాంగిల్స్. కాబట్టి ఇది ఆడ్ యాంగిల్. ఆడ్ యాంగిల్ వచ్చిందంటే సైన్ ఎలా మారుతుంది? ఎంతసేపు ఆలోచిస్తున్నారా? కాస్ కింద మారుతుంది. అంతసేపు ఆలోచిస్తారా? వినవే ఇది మాట. నెక్స్ట్ అలాగే కాస్ థీటా ఈక్వల్ టు కాస్ π/2 ప్లస్ 5. ఇక్కడ కాస్ π/2 ప్లస్ అంటే మళ్ళీ సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ నెగిటివ్ గా పాజిటివ్? మైనస్. కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ వచ్చింది. కాస్ ఎలా మారుతుంది? π/2 వచ్చింది కాబట్టి సైన్ కింద మారుతుంది, సైన్ 5 అవుతుంది. అర్థమైందే? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాడు ఇచ్చిన వాల్యూ తీసుకుందాం. నౌ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా కాస్ థీటా సైన్ థీటా అలాగే కాస్ థీటా సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ పై కాస్ పై సైన్ పై కాస్ పై సైన్ పై సైన్ స్క్వేర్ పై ఈక్వల్ టు, ఒకసారి చూడండి, కాస్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు? మైనస్ సైన్ పై రాసుకోవచ్చు అండి. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను చూడండి, మైనస్ సైన్ పై హోలీ స్క్వేర్, అలాగే కాస్ థీటా అంటే మైనస్ సైన్ పై ఇంటూ సైన్ థీటా కాస్ పై సార్. కాస్ పై. అలాగే కాస్ పై అంటే మైనస్ సైన్ పై ఇంటూ సైన్ థీటా కాస్ పై. అలాగే సైన్ థీటా అంటే కాస్ పై హోల్ స్క్వేర్ ఇంటూ ది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది, కాస్ స్క్వేర్ పై కాస్ పై సైన్ పై కాస్ పై సైన్ పై సైన్ స్క్వేర్ పై. ఏమండి ఇప్పుడు చూడండి, ఇది మనం ఎలా రాయొచ్చు అంటే మైనస్ ఉంది కాబట్టి స్క్వేర్ ఉంది, సైన్ స్క్వేర్ పై సార్. సెకండ్ మ్యాట్రిక్స్ మార్చకూడదు సార్? అదే మారుతాం. మొత్తం ఈ థీటాలను మా పైలో మార్చుకున్నాం, మళ్ళీ పైన ఏం మారుతాం? మొత్తం అంతా మల్టిప్లై చేయడానికి సులువుగా ఉండడం కోసమే కదా మారుస్తాయి. కాబట్టి ఇది చూడండి, ఇదేమవుతుంది? సైన్ స్క్వేర్ పై అవుతుంది. ఇదేమవుతుంది? మైనస్ సైన్ పై కాస్ పై అవుతుంది. ఇదేమవుతుంది? మైనస్ సైన్ పై కాస్ పై అవుతుంది. ఇదేమవుతుంది? కాస్ స్క్వేర్ పై అవుతుంది.
ఇది 2 రకాలుగా చేయొచ్చు, 2 రకాలు చెప్తాను చూసుకోండి. ఇది ఫస్ట్ మెథడ్. ఇది కాస్ స్క్వేర్ పై కాస్ పై సైన్ పై కాస్ పై సైన్ పై సైన్ స్క్వేర్ పై. ఇప్పుడు ఇది రో కాలం మల్టిప్లై చేసేటప్పుడు మనకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ ఏంటో చెప్ చూసుకోండి. సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. కాస్ ఏ సైన్ బి. సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. కాస్ ఏ సైన్ బి. అలాగే కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇవి ఫార్ములాస్. ఇవి లాజిక్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే సైన్ వస్తే ఎప్పుడైనా సరే ఒక సైన్ ఒక కాసు కలిపి వస్తుంది చూసుకోండి. అలాగే మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్ఏ వస్తుంది, మైనస్ ఉంటే మైనసే వస్తుంది. సైన్కి ఎప్పుడు కూడా సైన్ వచ్చిందంటే ఒక సైన్ కాసు వస్తుంది. అయితే ప్లస్ ప్లస్ వస్తుంది, మైనస్ మైనస్ వస్తుంది. అదే కాసు వస్తే 2 కాసులు కలిసి వస్తాయి, లేదా 2 సైన్లు కలిసి వస్తాయి. 2 కాసులు కలిసే ఉంటాయి, 2 సైన్లు కలిసే ఉంటాయి. మధ్యలో ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మధ్యలో మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. అర్థమైందా? ఎస్ సార్. అలా గుర్తుపెట్టుకోండి. సైన్ వచ్చిందంటే సైన్ కాసు కలిపి వస్తుంది, మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. అదే కాసు వచ్చిందంటే 2 కాసులు కలిపి ఉంటాయి, 2 సైన్లు కలిపి ఉంటాయి. మధ్యలో ప్లస్ వస్తే మైనస్, మధ్యలో మైనస్ వస్తే ప్లస్, అంతే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. ముందు మల్టిప్లై చేద్దాం. ముందు మల్టిప్లై చేస్తే ఫస్ట్ రో ఫస్ట్ కాలం. చూడండి అక్కడ సైన్ స్క్వేర్ పై ఇంటూ కాస్ స్క్వేర్ పై. కాస్ స్క్వేర్ పై. నెక్స్ట్ ఇది ఇంటూ ఇది చేయాలి. చూసుకోండి, నేను వేలు పెట్టి చేస్తాను చూసుకోండి. మీరు కూడా ఈ విధంగా అర్థం చేసుకుంటే మీకు తప్పులు లేకుండా వస్తుంది. ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది చేస్తే ఏమొస్తుంది నాకు? మైనస్ సైన్ పై ఇంటూ కాస్ పై, కాస్ పై ఇంటూ సైన్ పై అంటే మైనస్ సైన్ స్క్వేర్ పై కాస్ స్క్వేర్ పై కదా. ఎస్ సార్. మైనస్ సైన్ స్క్వేర్ పై కాస్ స్క్వేర్. మైనస్ సైన్ స్క్వేర్ పై కాస్ స్క్వేర్ పై. ఇప్పుడు ఈసారి ఈ రో ఈ కాలం అయిపోయింది, ఈ రో ఈ కాలం. సైన్ స్క్వేర్ పై ఇంటూ కాస్ పై ఇంటూ సైన్ పై అంటే కాస్ పై ఇంటూ సైన్ క్యూబ్ పై అవుతుందా? ఎస్ సార్. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే మైనస్ సైన్ క్యూబ్ పై ఇంటూ కాస్ పై అవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ రో ఫస్ట్ కాలం. ఈ రెండు మల్టిప్లై చేస్తే మైనస్ సైన్ పై ఇంటూ కాస్ క్యూబ్ పై అవుతుంది కదండి. ఎస్ సార్. మళ్ళీ ఈ రెండు మల్టిప్లై చేస్తే కాస్ క్యూబ్ పై సైన్ పై అవుతుంది ప్లస్. తర్వాత ఈ రెండు మల్టిప్లై చేస్తే మైనస్ సైన్ స్క్వేర్ పై కాస్ స్క్వేర్ పై అవుతుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే ప్లస్ సైన్ స్క్వేర్ పై కాస్ స్క్వేర్ పై అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ రెండు క్యాన్సిల్, క్యాన్సిల్డ్ క్యాన్సిల్డ్ క్యాన్సిల్ క్యాన్సిల్ అంటే ఏమని వచ్చింది? 0 0 0 0 0 అంటే జీరోయే కదండి, జీరోయే కదండి. సార్ ఇదమ్మా విషయం. మనకి ఇంకొక ఫార్ములా ఉంటుంది, అది కూడా మనం అదే మనం మెథడ్ 2 చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇవేమి ఇలా మార్చుకోవడం మానేసి వాడు ఇచ్చినవి ఇలా మల్టిప్లై చేసేస్తాం. కాస్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ పై మైనస్ కాస్ స్క్వేర్ పై సైన్ స్క్వేర్ తీటా అలా కూడా మార్చేసుకుని చేసేస్తాం. మీకు అర్థమవుతుందా? అది కూడా మెథడ్ 2 చెప్తాను. ఒకవేళ మీకు అది బాగుంది అనుకుంటే అది కూడా రాసుకుందరు, కానీ లేదని బాబు ఇదే ఈజీగా ఉందనుకుంటే అది రాయడం మానేద్దరు కానీ. ఓకేనా? చూడండి మెథడ్ 1, మెథడ్ 2 చెప్తున్నాను చూడండి. సొల్యూషన్ మీరు క్లారిటీగా రాసుకోవాలి, దూరంగా రాసుకోవాలి. మ్యాట్రిసెస్ కలిపేయకూడదు, ఎలిమెంట్స్ అన్ని మొత్తం క్లమ్జీ అర్థం అవుతుంది. అర్థమవుతున్న తర్వాత మీరు ప్రిపేర్ అయ్యేప్పుడు చాలా క్లమ్జీ అయిపోతుంది, మైండ్ అంతా అసలు ఏం పని చేయదు సరిగ్గా. కాబట్టి జాగ్రత్తగా నీట్ గా రాసుకోవాలి. భాస్కర్ ఇరికించకూడదు.
భాస్కర్. ఓకే సార్. కాబట్టి ఇప్పుడు సొల్యూషన్ మెథడ్ 2 లో సొల్యూషన్ చూడండి. గివెన్ θ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు π/2. నెక్స్ట్ నౌ కాస్ స్క్వేర్ θ ఇంటూ, అమ్మో ఇక్కడ సరిపోదేమో మళ్ళీ అదో చాలని, సర్లేండి ఇక్కడ రాద్దాం, సరిపోదు మళ్ళీ. నౌ కాస్ స్క్వేర్ θ కాస్ θ సైన్ θ కాస్ θ సైన్ θ సైన్ స్క్వేర్ θ, నెక్స్ట్ ఇంటూ కాస్ స్క్వేర్ ఫైవ్ కాస్ 5 సైన్ 5 కాస్ 5 సైన్ 5 సైన్ స్క్వేర్ 5 దట్ ఈక్వల్ టు, నేను డైరెక్ట్ గా మల్టిప్లై చేస్తాను, ఇంకేం మార్పు చేయట్లేదు, చేంజ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే కాస్ స్క్వేర్ θ కాస్ స్క్వేర్ 5, ఈ రెండు మల్టిప్లై చేస్తే cos theta sin theta minus cos theta sin theta into cos pi sin pi. ప్లస్ ఇది ఏమవుతుంది, కాస్ θ సైన్ θ ఇంటూ కాస్ 5 సైన్ 5 అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తాను, మల్టిప్లై చేస్తే నాకు ఏమని వస్తుంది, కాస్ స్క్వేర్ θ కాస్ 5 సైన్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 5 కాస్ θ సైన్ θ అవుతుంది. Yes sir. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తే కాస్ θ సైన్ θ కాస్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ θ ఇంటూ కాస్ 5 సైన్ 5, మళ్ళీ రెండు మల్టిప్లై చేస్తే కాస్ θ సైన్ θ కాస్ 5 సైన్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ θ సైన్ 5. ఇప్పుడు చూడండి ఈ రెండింటిలో ఏ టర్మ్స్ కామన్ తీయచ్చు, Cos sir. కాస్ θ కాస్ 5 కామన్ తీసుకొచ్చే, Yes sir. సార్ సైన్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ పై కదా సార్ ఇంటూ ఏది సైన్ స్క్వేర్ 5 లాస్ట్. అంతే. ఇప్పుడు కాస్ θ కాస్ 5 కామన్ తీయండి, కాస్ θ కాస్ 5 కామన్ తీస్తే నాకు ఇక్కడ ఏమైనా వస్తుంది, ఇక్కడ కాస్ θ కాస్ 5 ప్లస్ సైన్ θ సైన్ 5 అని వస్తుందండి. ఎస్ సార్. ఏమా Yes sir. Yes sir. నెక్స్ట్ ఇందులో ఏం కామన్ తీయచ్చు, Cos theta sin కాస్ theta. థీటా సైన్ థీటా సార్. కాస్ θ సైన్ θ కాస్ 5 కూడా కామన్ తీయచ్చేమో. అవును సార్. ఎస్ సార్. కాస్ θ తీయలేమమ్మా, సైన్ θ కాస్ 5 కామన్ తీయచ్చు. ఇక్కడ కాస్ θ లేదు కదా, కాస్ 5 సైన్ θ కామన్ తీయచ్చు. కాస్ 5 సైన్ θ కామన్ తీస్తే కాస్ θ కాస్ 5 ప్లస్ సైన్ θ సైన్ 5. నెక్స్ట్ Yes sir. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, కాస్ θ కాస్ థీటా సైన్ 5 సైన్ థీటా సార్. అవును సార్. కాస్ థీటా సైన్ పై సార్. కాస్ θ ఇంటూ సైన్ 5 కాస్ θ సైన్ 5 కాస్ θ సైన్ 5 కామన్ తీసిస్తే కాస్ θ కాస్ 5 ఇదేమొస్తుంది, కాస్ θ సైన్ 5 తీసేస్తే సైన్ θ సైన్ 5 వస్తుంది. Sin theta sin theta. ఇప్పుడు ఈ రెంట్లో చూడండి ఏం కామన్ తీయచ్చు, సైన్ θ సైన్ 5 కామన్ తీయచ్చుకే, సైన్ θ సైన్ 5 కామన్ తీసిస్తే కాస్ θ కాస్ 5 కాస్ పై ప్లస్ సైన్ థీటా సైన్ ప్లస్ సైన్ θ సైన్ 5 సైన్ 5. ఏమండి ఇప్పుడు దీంట్లో ఫార్ములా అప్లై చేసామండి, ఎందుకని ఈ మొదటిలో మాత్రం ఈ ఫార్ములా అక్కర్లే, ఈ ఫార్ములాస్ ఏం ఉపయోగించలేదు కదా మనం.
కానీ ఇక్కడ మాత్రం ఉపయోగించాల్సి వస్తుంది. చూడండి ఒకసారి. కాస్ థీటా కాస్ పై ఇంటూ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ మైనస్ బి కదా, అంటే కాస్ థీటా మైనస్ పై అని రాసుకోవచ్చే. రైట్ సార్. ఇవన్నీ కూడా కాస్ థీటా మైనస్ పైలే కదా వస్తాయి. సార్ చూడండి, కాస్ పై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా మైనస్ పై, అలాగే కాస్ థీటా సైన్ పై ఇంటూ కాస్ థీటా మైనస్ పై, అలాగే సైన్ థీటా సైన్ పై ఇంటూ కాస్ థీటా మైనస్ పై. ఇప్పుడు థీటా మైనస్ పై అంటే ఏం రాసుకోవచ్చు? వాడు ఇచ్చిన దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ పై అని రాసుకోవచ్చే. Yes, sir. Pi, sir. కాస్ థీటా ఇంటూ కాస్ పై ఇంటూ కాస్ పై బై టూ. పై బై టూ అన్న, పై కాదు. కాస్ పై ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ పై బై టూ. కాస్ థీటా ఇంటూ సైన్ పై ఇంటూ కాస్ పై బై టూ. సైన్ థీటా ఇంటూ సైన్ పై ఇంటూ కాస్ పై బై టూ. కాస్ పై బై టూ వాల్యూ ఎంత? 90 సార్. అబ్బే వాల్యూ అడిగాను నేను. కాస్ పై బై టూ అంటే ఎంత, పై బై టూ అంటే ఎంత అని అడగలేదు. కాస్ పై బై టూ ఎంత? కాస్ 90 degrees ఎంత? 0, sir. 0. వెరీ గుడ్. అంటే కాస్ థీటా ఇంటూ సైన్ పై ఇంటూ 0, కాస్ పై ఇంటూ సైన్ థీటా ఇంటూ 0, సైన్ థీటా ఇంటూ సైన్ పై ఇంటూ 0. అంటే మొత్తం అన్ని 0 అయిపోయినాయండి. మరి మీకు ఏ మెథడ్ బాగుంది? ఫస్ట్ మెథడా సెకండ్ మెథడా? First method easy ఉంది, sir. కాబట్టి ఒక పని చేయండి, ఇంకా సెకండ్ మెథడ్ రాయకండి. అర్థమైందా? నోట్ చేసుకుంటాం సార్, ఎందుకన్నా మంచిది. ఎందుకు టైం వేస్ట్ మనకి? ఎందుకంటే పెద్ద సమ్ కదా అది. మళ్ళీ ఆ ఫార్ములా గుర్తుండాలి అందులో. ఈ ఫార్ములా, ఇందులో ఏ ఫార్ములా అక్కర్లేదు, డైరెక్ట్ గా మల్టిప్లై చేసుకోవడం, క్యాన్సిల్ చేసేసుకోవడం, ఇదే బెస్ట్ కదా. Yes, sir. Method 1 easy ఉంది, sir. ఇంకోటి ఏంటంటే ఈ ఫార్ములా ఇంకా రాసుకోక్కర్లేదు మీరు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏం మనం ఉపయోగించలేదు కదా. ఏమా అయితే ఒక పని చేయండి, రాసుకోండి. ఎందుకంటే ఈ ఫార్ములా మన ఎగ్జాంపుల్ సమ్స్ చెప్పే దాంట్లో ఉపయోగపడతాయి. ఈ ఫార్ములాస్ ఇలాంటి సమ్ ఇంకోటి ఉంటుంది, అప్పుడు చెప్తాం. కాబట్టి తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడండి వాడు? ఏ ఈక్వల్ టు 3, 4 అని ఇచ్చాడు. 3 - 4 1 - 1 అని చెప్పి మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దెన్ షో దట్ ఏ పవర్ n ఈక్వల్ టు 1 + 2n / n 1 + 2n - 4n n 1 - 2n అని చెప్పి ఇచ్చాడు. ఎనీ ఇంటీజర్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అన్నాడు. బై యూజింగ్ మ్యాథమెటికల్ లక్షణం అని చెప్పి వాడే ఇచ్చేసాడు. మ్యాథమెటికల్ లక్షణం అప్లై చేసి అక్కడ ఏ పవర్ n ఈక్వల్ టు అది ప్రూవ్ చేయమంటున్నాడు. ఇలా మ్యాథమెటికల్ ఇండక్షన్ అప్లై చేసి ప్రూవ్ చేయమంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం? ఎస్ ఆఫ్ ఎన్ బి ది స్టేట్మెంట్ ఆఫ్ అని చెప్పి వాడు ఇచ్చింది తీసుకుంటాం. అర్థమవుతుందా? ఆ తర్వాత ఏం చేస్తాం మనం స్టెప్ 1 లో n ఈక్వల్ టు 1 కి LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? స్టెప్ 2 లో కేక్ అస్యూమ్ చేసుకుని n ప్లేస్ లో k రాసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం? థర్డ్ స్టెప్ లో k+1 కి ప్రూవ్ చేస్తాం. k+1 ప్రూవ్ చేస్తాం సార్. అలా ప్రూవ్ చేస్తే మనకు మ్యాథమెటికల్ లక్షణం ప్రకారం అన్ని న్యాచురల్ నెంబర్స్ కి కూడా అది పాజిటివ్ అయిపోతుంది, అది సాటిస్ఫై అయిపోతుంది, కాబట్టి ట్రూ అయిపోతుంది. కాబట్టి చూడండి, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ సమ్ కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్. థర్డ్ సమ్ కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్. ముందు ఏం చేద్దామంటే వాడు ఇచ్చింది తీసుకుందాం. గివెన్ ఏ ఈక్వల్ టు 3, 4 1 - 1 3 - 4 1 - 1. let S of n be the statement of a power n equal to 1 + 2n - 4n n 1 - 2n. ఇది స్టేట్మెంట్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే వాడే మ్యాథమెటికల్ లక్షణం అప్లై చేసి చేయమన్నాడు కాబట్టి మరి మళ్ళీ మ్యాథమెటికల్ లక్షణం అప్లై చేసి ప్రూవ్ చేస్తున్నామని మనం రాయక్కర్లే. కాబట్టి స్టెప్ 1, ఇఫ్ n ఈక్వల్ టు 1 దెన్ మనకి ఏమైనా వస్తుంది? LHS ఎంత? ఇక్కడ ఏ పవర్ n కదా. LHS ఈక్వల్ టు ఏ పవర్ n ప్లేస్ లో 1 రాయండి. ఏ పవర్ 1 ఈక్వల్ టు ఏ అవుతుంది. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు ఈసారి RHS అంటే ఇది n ప్లేస్ లో 1 రాయండి. RHS ఈక్వల్ టు n ప్లేస్ లో 1 రాస్తే మనకి 1 + 2 × 1 - 4 × 1 తర్వాత 1 1 - 2 × 1. ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకి
1 + 2 -4 1 1 - 2. మళ్ళీ మనం సింప్లిఫై చేస్తే ఏమని వస్తుంది? 3 - 4 1 - 1 అంటే ఏ వచ్చిందా ఎస్ లేదా? సార్. ఎస్ సార్, ఈ వచ్చింది సార్. ఒకసారి తీసుకుంది కానీ దట్ ఈక్వల్ టు 3 - 4 1 - 1 దట్ ఈక్వల్ టు ఏ. ఈ మీరు మ్యాట్రిక్స్ రాసేటప్పుడు ఈక్వల్ టు కూడా మ్యాట్రిక్స్ మధ్యలో వచ్చేలా రాయండి. ఎత్తి మీద రాయడం కానీ కాళ్ళ దగ్గర రాయడం కానీ చేయకండి. దట్ ఈక్వల్ టు ఏ. అంటే ఇప్పుడు ఏమని వచ్చింది? LHS = RHS అయిందా లేదా? దేర్ ఫోర్ LHS = RHS. మీకు అర్థమైందమ్మా? ఎస్ సార్, అర్థమైంది సార్. LHS లో ఏ వచ్చింది, RHS లో కూడా ఏ వచ్చింది. దేర్ ఫోర్ LHS = RHS. కాబట్టి దేర్ ఫోర్ S(n) is true for n ఈజ్ n ఈక్వల్ టు equal to 1. ఈసారి మనం S(n) అనేది k కి ఎస్యూమ్ చేసుకుంటున్నాం. ఎస్యూమ్ దట్ స్టెప్ 2. assume that S(n) is true for n equal to k, where k belongs to n. k అనేది ఏమవ్వాలంటే న్యాచురల్ నెంబర్ అవ్వాలన్నమాట. ఏమండి? నెక్స్ట్ దట్ ఈస్ ఏమని వస్తుంది? a(k) = n ప్లేస్ లో k రాసుకోవాలి కదా. ఎస్ సార్. ఏమని వస్తుంది? 1 + 1 2k + 2k - 4k k k 1 1 - - 2k. 2k. ఎస్ సార్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకోండి. మీరు ఏం చేస్తారంటే స్టెప్ 3 లో ఏం చేయాలి మనం? k + 1 తీసుకో. k + 1 Now we prove that S(n) is true for n equal to k + 1. మరి ఇక్కడ k + 1 k + 1 రావాలంటే ఈక్వేషన్ 1 నేను బోత్ సైడ్స్ a తో మల్టిప్లై చేస్తే వస్తుందిగా. ఎస్ సార్. అలా అయినా చేయొచ్చు, లేదంటే కన్సిడర్ అని చెప్పి a(k + 1) అని తీసుకుని అలా కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా పర్వాలేదు. అర్థమైందా? ఎస్ సార్. లేదంటే కన్సిడర్ అని తీసుకోండి. అంటే మనం ఏం చేస్తాం అంటే n ప్లేస్ లో k + 1 మనమే తీసేసుకుంటున్నాం. LHS సైడ్. RHS సైడ్ ఏం చేస్తాం అంటే మనం n ప్లేస్ లో k + 1 వచ్చిందని చెప్పి ప్రూవ్ చేస్తాం. అర్థమైందమ్మా? ఎస్ సార్. కన్సిడర్ a(k + 1) ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు మనం? a(k) * a కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ a(k) అంటే ఫ్రమ్ 1 నుంచి ఏం రాయొచ్చు మనం? 1 + 2k 1 + 2k - 4k k 1 - 2 1 - 2k ఇంటూ a అంటే ఏం రాసుకోవచ్చు మనం? 3 - 4 3 - 4 1 1 - 1. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ మల్టిప్లై చేయండి. చూడండి 1 + 2 × 3 2k × 3 ప్లస్ -4k × 1 1 + 2k × 4 -4 ప్లస్ -4k × -1. మీకు అర్థమైతే ఈ స్టెప్ కూడా వేయక్కర్లేదు, డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు బాబు. మీకు అర్థమైంది అనుకోండి, ఈ రెండు మల్టిప్లై చేస్తున్నప్పుడు 3 + 6k రాస్తే అర్థమవుతా మీకు? ఎస్ సార్, అర్థమవుతుంది సార్. అయితే ఇంక ఈ స్టెప్ రాయకండి. నేను ఇప్పుడు రాస్తున్న స్టెప్ రాయకండి, తర్వాత స్టెప్ రాసేసుకుంది. k × -4 ప్లస్ 1 - 2k × -1. ఈ స్టెప్ రాయక్కర్ లేకుండా మీకు అర్థమైతే 1 + 2k × 3 అంటే 3 + 6k -4k, అలాగే -4 - 8k ప్లస్ 4k, అలాగే 3k ప్లస్ 1 - 2k, అలాగే -4k -1 + 2k అలా కూడా రాసేసుకోవచ్చు. అర్థమైతే చూడండి. ఇది ఏమవుతుంది? దట్ ఈక్వల్ టు 3 + 6k -4k -4 - 8k ప్లస్ 4k 3k ప్లస్ 1 - 2k -4k -1 + 2k. ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది? 3 + 2k అనే 3 + 6k - 2k 4k అంటే ఎస్ సార్. 3 Yes + sir, 2k 3 + 2k.
ఇదేమవుతుంది -4 - 4k. -4 ఇదేమవుతుంది k+1. ఇదేమవుతుంది -1 - 2k. అంతేనా? ఎస్ సార్. చూడండి, నాకు ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి నేను? LHS సైడ్ n ప్లస్ లో k+1 ఉంది అనుకోండి, RHS సైడ్ కూడా k+లో k+1 వచ్చేలా చూడాలి. లేదా n ప్లస్ లో k+1 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ RHS సైడ్ కూడా n ప్లస్ లో k+1 వచ్చేలా నేను అడ్జస్ట్ చేయాలి. కాబట్టి చూడండి, దీన్ని నేను ఇలా రాసుకోవచ్చే, 1+3ని 1+2+2k అని రాసుకోవచ్చండి. రైతే సార్ రైట్ సార్. ఇక్కడ -4 కామన్ తీసాం అనుకోండి, k+1 అని వస్తుందిగా. నెక్స్ట్ k+1 అలాగే ఉంచండి. నెక్స్ట్ ఈ 1 అని నేను ఇలా రాయచ్చా చూడండి, -1 కదా, అది -1 అంటే -1 -2 +1 1 - 2 అని రాసుకోవచ్చా, -2k. -1 1 - 2 అని రాసుకోవచ్చా. ఎస్ సార్ -2. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం మళ్ళీ సింప్లిఫై చేయండి. ఈ రెండిట్లో మనం 2 కామన్ తీయచ్చు, అంటే 1 + 2 × k+1 -4 × k+1 k+1 మళ్ళీ 1 - ఈ రెండిట్లో 2 కామన్ తీయండి, -2 కామన్ తీస్తే k+1. ఇప్పుడు ఒకసారి వాడు ఇచ్చిన క్వశ్చన్ లో ఇక్కడ నేను n ప్లేస్ లో k+1 తీసుకున్నాను LHS సైడ్, r ప్లేస్ లో అదే RHS సైడ్ n ప్లేస్ లో ఏముందో చూడండి అక్కడ మీరు. సార్ ఎస్ సార్. n ఉంది సార్ యాక్చువల్లీ. ఇక్కడ చూస్తే ఏముందన్నాను, n ఉంది సార్, k+1 బదులుగా n ఉంది సార్. ఇక్కడ అక్కడ n ప్లేస్ లో ఇక్కడ ఏముందని అడుగుతున్నాను నేను. అక్కడ n ఇచ్చాడు కదా, దాని ప్లేస్ లో k+1 ఉంది. k+1 ఉందంటే ఇప్పుడు n = k+1 కి ప్రూవ్ అయినట్టే కదా. ఎస్ సార్. కాబట్టి చూడండి, therefore S of n is true for n = k+1. లాస్ట్ స్టేట్మెంట్ రాయాలి. బై మ్యాథమెటికల్ ఇండక్షన్ S of n is true for all n belongs to n. ఇది ఫర్ ఆల్ సింబల్ తెలుసు కదా మీకు. సార్ ఇది ఫర్ ఆల్ తెలుసమ్మా మీకు? సార్ ఈ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒకసారి. అంటే ఫర్ ఎవ్రీ అనేది అర్థం. ఏ స్టెప్ ఇదే? లాస్ట్ నుంచి సెకండ్ వన్ సార్, 1 + 2 + 2k రాశారు కదా సార్, ఆ స్టెప్ సార్. అదే ఇక్కడ 3ని ఎస్ సార్. నేను 3ని అడ్జస్ట్ చేశాను నేను, ఎందుకంటే n ప్లేస్ లో k+1 రావడం కోసం అని ఈ 3ని 1 + 2 అని రాశాను. అలాగే ఈ రెండిట్లో -4 కామన్ తీస్తే k+1 అని వస్తుంది. ఈ k+1 ఎలాగా ఉంది. తర్వాత ఇక్కడ -1 నేను 1 - 2 అని రాసుకోవచ్చుగా, -1 అంటేనే. ఎస్ సార్. ఏమే? ఎస్ సార్. ఎస్ సార్. 1 - రాశాను, ఆ తర్వాత 1 అలా ఉంచేసాను. ఈ రెండిట్లో -2 కామన్ తీస్తే k+1 అర్థమైందా? ఎస్ సార్. ఓకే సార్. భాస్కర్ అర్థమవుతుందా బాబు? తీసుకోవడం చూడండి ఒకసారి. ఇది థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ సొల్యూషన్. నేను ఏం చేస్తానంటే లెట్ a = ఫస్ట్ రో 0 తీసుకుంటాను. ఏమండి చూడండి, 0 0 1 2. ఈసారి b = ఫస్ట్ కాలం 0 తీసుకుంటాను నేను, 0 0 3 4. ఏమో అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయండి, 0 వస్తుందా? ఏబి 0 అయిపోవాలి. ఏబి 0 అవ్వట్లేదు కదా, ఏబి 0 అవ్వట్లేదు. ఒక పని చేయండి, ఇలా కాకుండా రివర్స్ లో తీసుకోండి. లెట్ a = ఇక్కడ 1 2 సెకండ్ కాలం 0 తీసుకోండి. b = ఫస్ట్ రో 0 తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేయండి, ఏబి = ఏమని వస్తుంది ఇక్కడ? 1 0 2 0 ×
0 0 3 4 ఈ అన్నిట్లో రెండు zero మల్టిప్లై చేస్తే చూడండి ఒకసారి zero 1 into 0 0 0 0 0 సార్ అన్ని 0 plus జీరోస్ 0 సార్ 0 plus 0 0 plus 0 0 plus 0 అంటే ఏమొచ్చింది మనకి 0 సార్ zero matrix of order 2 sir. దట్ ఈక్వల్ టు ఏబి ఈక్వల్ టు ఏమని వచ్చింది మనకి 0 వచ్చింది 0 0 సార్. 0 0 0 0 వాడు అడిగింది ఏబి ఈక్వల్ టు 0 అయ్యేలాగే తీసుకోమన్నాడు. ఎస్ ఎస్ సార్. సార్ ఈసారి బిఏ ఫైండ్ అవుట్ చేయండి. బిఏ 0 రాకూడదు సార్. 0 రాకూడదు. ఎస్ సార్ 0 0 3 3 4 4 1 2 0 0 1 ఫస్ట్ రో ఫస్ట్ కాలం 0 into 1 0 plus 0 0 into 0 రాదు 0 సార్. plus 0 3 into 1 3 plus 4 2 are 8 8 0 plus 0 0 0 0 సార్ అంటే ఇప్పుడు ఇక్కడ 0 0 0 11 11 0 0 0 అంటే నాట్ ఈక్వల్ టు 0 కదండి. ఎస్ సార్ ఎస్ సార్. Yes అంటే sir. therefore AB equal to 0 and BA not equal to 0. బిఏ నాట్ ఈక్వల్ టు 0 అంతే. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ వాడు ఏమంటాడండి, ఏ ట్రస్ట్ ఫండ్ హ్యాస్ టు ఇన్వెస్ట్ 30,000 in 2 different types of bonds. The first bond pays 5% interest per year and second bond pays 7% interest per year. Using matrix multiplication, determine how to divide 30,000 among the 2 types of bonds. If the trust fund must obtain an annual total interest of 1,800 2,000. ఏమండి అంటే బాధ అంతా ఏంటంటే ఒక ట్రస్ట్ ఫండ్ ఉందట, అదేంటంటే ఇన్వెస్ట్ చేస్తుందట 30,000 రూపీస్ని. ఎలా ఇన్వెస్ట్ చేస్తుంది? 2 types ఆఫ్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుందట. బాండ్ అంటే మీకు తెలుసా, అంటే మన ఫిక్స్డ్ డిపాజిట్ అంటారా చూసారా, ఎస్ సార్ బాండ్స్ ఉంటాయమ్మా. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పోస్టల్లో కానీ బ్యాంకుల్లో కానీ బాండ్లు ఉంటాయి. 10,000 బాండ్స్ అని, లేకపోతే 1 lakh బాండ్ అని ఇలా ఉంటాయి. ఆ బాండ్ ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే అది మనం కదపకుండా బాండ్ తీసుకుని అక్కడ ఆ అమౌంట్ కట్టి బాండ్ తీసుకున్నాం అనుకోండి, అది 1 year కి ఇంత పర్సంటేజ్ అని చెప్పి వస్తుందన్నమాట ఇంట్రెస్ట్. అలాగే కొన్ని ఇయర్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు కిసాన్ వికాస్ పత్రం ఉండేది పోస్టల్, అదనుకోండి 5 years 7 months కి డబుల్ అయిపోయేది అమౌంట్. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది. 10,000 మీరు తీసుకున్నారు, ఒక బాండ్ తీసుకున్నారు 10,000 బాండ్, అది ఏమైందంటే 5 years 7 months కి అది డబుల్ అయిపోయి వస్తుంది మీకు డబ్బులు. 10,000 వచ్చేసి 10,000 ఇంట్రెస్ట్ వచ్చేసి 20,000 వచ్చేది అన్నమాట మీకు. అర్థమైందా? ఎస్ సార్ Yes sir. దానికి ఏదో సమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అప్పట్లో చాలా ఎక్కువ ఉండేది, 10% అలా ఉండేది. ఇప్పుడైతే తగ్గిపోయింది, 6% 5% వచ్చేసింది. ఇప్పుడు ఏమైందంటే ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో రేటు ఆటోమేటిక్ గా ఇయర్స్ కూడా పెరిగిపోతుంది. ఇదివరకు ఏంటంటే 10% ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఏమైంది 5 years 7 months కే మనకి డబుల్ వచ్చేసింది అమౌంట్. కానీ ఇప్పుడు అలా కాదు, ఇంట్రెస్ట్ రేట్ సగానికి తగ్గిపోయింది కాబట్టి 5 years 7 months కాదు, ఇప్పుడు 10 years అయిపోవాలి, 10 years పైన అయిపోవాలి అలా మాట. అలా ఇప్పుడు వీడు ఏం చేశాడంటే ఒక ట్రస్ట్ ఫండ్ ఉందట. ఒక ట్రస్ట్ ఏం చేస్తుందంటే ఫండ్ ని ఇన్వెస్ట్ చేస్తుంది 2 types ఆఫ్ బాండ్స్ లో. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుందంటే 30,000 ఇన్వెస్ట్ చేస్తుంది. అయితే ఫస్ట్ బాండ్ అనేది ఎంత ఇంట్రెస్ట్ ఇస్తుందట, 5% ఇంట్రెస్ట్ ఇస్తుందట పర్ ఇయర్. సెకండ్ బాండ్ ఎంత ఇంట్రెస్ట్ ఇస్తుందట, 7% ఇస్తుందట పర్ ఇయర్. అయితే యూజింగ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఉపయోగించి డివైడ్ అండ్ డిటర్మైన్ హౌ టు డివైడ్ 30,000 ని మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు అంటే 2 types ఆఫ్ బాండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేయడానికి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైప్ ఆఫ్ బాండ్ ఒక 20,000 ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, సెకండ్ టైప్ ఆఫ్ బాండ్ లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, 10,000. ఎస్ సార్ అలాగే ఫస్ట్ టైప్ ఆఫ్ బాండ్ లో 10,000 ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, సెకండ్ టైప్ ఆఫ్ బాండ్ లో 20,000. అదే ఫస్ట్ టైప్ లో 15,000 ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, సెకండ్ టైప్ లో కూడా 15,000 ఇన్వెస్ట్ 15,000 చేయాలి. అలా ఎన్ని రకాలుగా చేయొచ్చు అని అడుగుతున్నాడు. దానికి కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ ద ట్రస్ట్ ఫండ్ మస్ట్ అబ్టైన్ అన్ యాన్యువల్ టోటల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 1,800. ఆ ట్రస్ట్ ఫండ్ కి ఆ 30,000 కి అమౌంట్ కి 1,800 ఇంట్రెస్ట్ రావాలంటే ఫస్ట్ టైప్ ఆఫ్ బాండ్ లో ఎంత అమౌంట్ పే అది ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, సెకండ్ టైప్ ఆఫ్ బాండ్ లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి అని అడుగుతున్నాడు. అలాగే ఆ 30,000 మొత్తం టోటల్ అమౌంట్ 30,000 కి 2,000 ఇంట్రెస్ట్ రావాలంటే ఫస్ట్ టైప్ ఆఫ్ బాండ్ లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, సెకండ్ టైప్ ఆఫ్ బాండ్ లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అని అడుగుతున్నాడు. మీకు క్వశ్చన్ అర్థమైందా లేదా? ఇప్పుడు అర్థమైంది సార్. అర్థమైంది సార్ అదమ్మా విషయం. ఇప్పుడు చూడండి ఒకసారి నేను ఏమంటానంటే
మొత్తం అమౌంట్ 30,000 కదండి, అవునండి. ఎస్ సార్. ఈ 30,000 కాబట్టి నేను ఏమంటానంటే ఫస్ట్ టైప్ ఆఫ్ బాండ్ లో ఎక్స్ ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం, ఏమండి. ఎస్ సార్. సెకండ్ టైప్ ఆఫ్ బాండ్ లో ఎంత ఇన్వెస్ట్ చేస్తాడు? ఫస్ట్ దాంట్లో ఎక్స్ ఇన్వెస్ట్ చేస్తే సెకండ్ దాంట్లో ఎంత ఇన్వెస్ట్ 30,000 చేస్తాడు? 30,000 మైనస్ X. ఎక్స్. ఎస్ సార్. అర్థమైందా మీకు? అర్థమైంది సార్. ఎస్ సార్. చూడండి, అలా చేయొచ్చు. లేదంటే మనకు 30,000 మైనస్ ఎక్స్ తీసుకుంటే ఎక్కువ కాలిక్యులేషన్ సింప్లిఫికేషన్ ఎక్కువైపోతుంది అనుకుంటే వై అనేది కూడా అనుకోవచ్చా? చూడండి, ఫిఫ్త్ సొల్యూషన్. లెట్ ఎక్స్ బి ది అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ అమౌంట్ ఫస్ట్ ఇన్వెస్టెడ్ ఇన్ ఫస్ట్ బాండ్. ఫస్ట్ బాండ్. నెక్స్ట్ అండ్ లేకపోతే ఒకేలా ఒక సెంటెన్స్ లోనే రాసేచ్చు. లెట్ ఎక్స్ కామా వై బి ది అమౌంట్స్ ఇన్వెస్టెడ్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ బాండ్ రెస్పెక్టివ్లీ అని రాసేచ్చు. ఎస్ సార్, రాసేచ్చు. లెట్ ఎక్స్ కామా వై బి ది అమౌంట్స్ ఇన్వెస్టెడ్ ఇన్ ఫస్ట్ బాండ్ అండ్ సెకండ్ బాండ్ రెస్పెక్టివ్లీ. ఎస్ సార్. రెస్పెక్టివ్లీ. మరి ఫస్ట్ బాండ్ సెకండ్ బాండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? దట్ ఈస్ ద సమ్ ఆఫ్ దిస్ ఇన్వెస్ట్మెంట్స్ ఈక్వల్ టు 30,000 కదా. ఎస్ సార్. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 30,000. ఇది పక్కన పెట్టాలి, చెప్తా. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద ఎంత ఇంట్రెస్ట్ రావాలట? 1,800 సార్. 1,800 రావాలి ఇంట్రెస్ట్. అయితే ఇప్పుడు ఫస్ట్ బాండ్ లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందని ఇచ్చాడు? 5% సార్. 5%. సెకండ్ బాండ్ ఎంత ఇంట్రెస్ట్ ఇస్తుందని చెప్పి 7% సార్. కాబట్టి అది కూడా రాద్దాం. గివెన్ ద ఫస్ట్ బాండ్ పేస్ 5% ఇంట్రెస్ట్ పర్ యానం. పేస్ సార్ అలా కాకపోతే గివెన్ ద ఫస్ట్ బాండ్ అండ్ సెకండ్ బాండ్ పేస్ గివ్స్ ద ఇంట్రెస్ట్ 5% and 7% రెస్పెక్టివ్లీ అని కూడా రాసేచ్చు. అలా కూడా రాయొచ్చు. ఫస్ట్ అండ్ సెకండ్ బాండ్ పేస్ 5% and 7% ఇంట్రెస్ట్ రెస్పెక్టివ్ అని కూడా రాయొచ్చు. సరే, ఇంకా ఎలాగ రాస్తాం కాబట్టి కంటిన్యూ చేసేద్దాం. గివెన్ ద ఫస్ట్ బాండ్ పేస్ 5% అండ్ సెకండ్ బాండ్ పేస్ 7% ఇంట్రెస్ట్ పర్ ఇయర్. యాన్యువల్లీ అని రాయొచ్చు, పర్ ఇయర్ అని రాయొచ్చు, లేకపోతే యాన్యువల్ అని కూడా రాసుకోవచ్చు, తప్పేం లేదమ్మా. ఏమా నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ద ఫస్ట్ బిట్ ఏ. The total annual interest interest, the total annual interest on the two bonds is ఎంత అన్నాడు? 1,800 అని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా ఒక మ్యాట్రిక్స్ ఫామ్ లో మనం రిప్రజెంట్ చేయాలి. కాబట్టి ద గివెన్ ఇన్ఫర్మేషన్ లేదా ద అబోవ్ డేటా లేదా ద గివెన్ డేటా ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ది following matrix. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి,
ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 30,000 అవ్వాలి కదా. ఈ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 30,000 అవ్వాలంటే నేను ఎక్స్ కామ వై ఇక్కడ తీసుకున్నాను అనుకో. ఏమండి ఇదేంటిది అమౌంట్ ఇన్వెస్ట్ చేసింది అవునా. ఎస్ సార్. ఫస్ట్ బాండ్ మీద ఎక్స్, సెకండ్ బాండ్ మీద వై ఇలా ఇన్వెస్ట్ చేసాం కాబట్టి ఇలా తీసుకున్నాను నేను. ఎందుకు ఇలా తీసుకున్నాను అంటే ఇది ఫస్ట్ బాండ్ మీద సెకండ్ బాండ్ మీద. అయితే ఇప్పుడు ఫస్ట్ బాండ్ మీద సెకండ్ బాండ్ మీద తీసుకుంటే వాటి యొక్క మొత్తం 30,000 అవ్వాలి కాబట్టి ఇక్కడ 30,000 తీసుకున్నాను నేను. ఇక్కడ 13,000 అవ్వాలంటే నాకు ఇక్కడ ఇది వాల్యూ ఇది ఇంటూ ఇది చేస్తే ఫస్ట్ రో ఇంటూ కాలం చేస్తే నాకు 30,000 ఈక్వల్ అవ్వాలంటే నాకు ఏం రావాలి ఎక్స్ ప్లస్ వై కదా రావాలి. ఎస్ సార్. ఎస్ సార్. ఎక్స్ ప్లస్ వై రావాలంటే ఇక్కడ ఏముండాలి నాకు ఖచ్చితంగా వన్ వై. వన్ చూడండి ఒకసారి ఫస్ట్ రో ఫస్ట్ కాలం మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఇంకో విషయం ఇది ఏ మ్యాట్రిక్స్ ఇది 2/1 మ్యాట్రిక్స్. కాలం ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇది కూడా 2/1 మ్యాట్రిక్స్ వస్తుంది నాకు. ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఇది 2/1 వచ్చింది, ప్రోడక్ట్ కూడా 2/1 వచ్చిందంటే ఇది ఏ మ్యాట్రిక్స్ అయి ఉండాలి 2/2 మ్యాట్రిక్స్. ఇప్పుడు కాబట్టి ఇంకో విషయం ఎక్స్ ప్లస్ వై అనేది 30,000 అవ్వాలి కాబట్టి ఇక్కడ 1 ఉండాలి. ఇప్పుడు చూడండి ఈ రో ఈ కాలం మల్టిప్లై చేస్తే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 30,000 సరిపోయిందా లేదా. ఎస్ సార్. నెక్స్ట్ ఇంకోటి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు అమౌంట్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఇంట్రెస్ట్ దేనికి ఈక్వల్ అవ్వాలి 1,800కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ అమౌంట్ మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అంటే ఫస్ట్ బాండ్ ఎంత పే చేస్తుంది ఇంట్రెస్ట్ 5% సార్. 5% సార్. కాబట్టి 5/100 అని రాసుకోవచ్చా. ఎస్ సార్. అలాగే ఇప్పుడు సెకండ్ బాండ్ ఎంత పే చేస్తుంది 7% సార్. 7%. అంటే 7/100 అని రాసుకోవచ్చు. 7/100 సార్. ఇప్పుడు చూడండి ఒకసారి ఈ రెండు మల్టిప్లై చేయండి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 30,000. మళ్ళీ ఈ రెండు మల్టిప్లై చేయండి 5x/100 ప్లస్ 7y/100 ఈక్వల్ టు 1,800 సరిపోయిందా లేదా. ఎస్ సార్. సరిపోయింది సార్. అందరికీ అర్థమైందమ్మా. ఎస్ సార్. అర్థమైంది సార్. ఇప్పుడు మల్టిప్లై చేస్తాం చూడండి ఎక్స్ ప్లస్ వై ఈ రెండు మల్టిప్లై చేస్తే సెకండ్ రో ఫస్ట్ కాలం 5x/100 ప్లస్ 7y/100 ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది 30,000 కామా అదే 30,000 1,800. ఇప్పుడు ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ నుంచి ఈ రెండు ఈక్వేట్ చేసుకోవచ్చుగా నేను. ఎస్ సార్. లేదంటే ఇంకోలా కూడా చేయొచ్చు. ఇది ఇంట్రెస్ట్ ఇది అన్నాడు కదా, దీన్ని బట్టి మనం 5% ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఎలా కూడా రాయొచ్చు మనం. దట్ ఈస్ 5% ఆఫ్ ఎక్స్ ప్లస్ 7% ఆఫ్ వై ఈక్వల్ టు 1,800 ఇలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి మనం మ్యాట్రిసెస్ ఫామ్ చేసామన్నమాట. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 30,000 వచ్చేలాగా 5% ఆఫ్ ఎక్స్ ప్లస్ 7% ఆఫ్ వై ఈక్వల్ టు 1,800 వచ్చేలాగా ఈ విధంగా మనం మ్యాట్రిక్స్ ఫామ్ చేస్తాం. ఇప్పుడు చూడండి బై ఈక్వాలిటీ మ్యాట్రిసెస్. ఇప్పుడు ఈక్వేటింగ్ చేసాం అనుకోండి బై ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ the corresponding elements are equal. కాబట్టి ఈ రెండు ఈక్వేట్ చేసుకోండి. x plus y equal to 30,000. 5x/100 5x/100 plus 7y/100 7y/100 equal to 1,800 సార్. 1,800. ఏమండి ఇప్పుడు చూడండి దీన్ని మనం ఎల్సిఎం చేస్తే 100 వస్తుంది కాబట్టి 5x plus 7y/100 equal to 1,800 వస్తుంది కదండి. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి 5x plus 7y equal to 1,800 2 zeros వస్తాయిగా. ఎస్ సార్. ఇది ఈక్వేషన్ 2. ఈ రెండు సాల్వ్ చేసి x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు దీన్ని రెండు సాల్వ్ చేయాలంటే దీన్ని 5 తో మల్టిప్లై చేసి ఇందులో తీస్తేనే అనుకోండి నాకు x పోతుంది కదా. 2 minus 5 into 1 అర్థమైందమ్మా మీకు ఎలిమినేషన్ చేయడం. ఏం సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఇక్కడ ఈ ఈక్వేషన్ లోంచి ఈ ఈక్వేషన్ 5 తో మల్టిప్లై చేసి తీస్తేనే అనుకోండి 5x క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఎస్ సార్ అర్థమైంది సార్. కాబట్టి ఇక్కడ ఎలిమినేషన్ చేస్తాను అనమాట. 2 అప్పుడు y కూడా ప్లస్ 5
సార్ అప్పుడు వైకి కూడా మైనస్ వేస్తుంది సార్. మైనస్ వేస్తే రాని దానికి ఏముంది, అప్పుడు 7y లోంచి 5y తీసేస్తే 2y వస్తుంది. ఓకే సార్. ఇప్పుడు 5 తో మల్టిప్లై చేస్తే ఈక్వేషన్ 1 ని 5x + 5y = 5 3 సార్ ఎంత 15 అంటే 1,50,000. ఇది 1,80,000. 1,50,000. సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి మైనస్ 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 ఈ రెండు క్యాన్సిల్. 7 నుంచి 5 తీసేస్తే 2y దట్ ఈక్వల్ టు 30,000. 30,000. Y 15,000 sir. Y 15,000. y equal to 50,000. 15,000. 1800 రావాలంటే అందులో From 1. From 1. From 1. X plus 15,000 is equal to 30,000. X 30,000. is equal to 30,000 minus 30,000 minus 15,000. 15,000. అంటే ఆన్సర్ ఏమో 15,000. 15,000 sir. 15,000. ఇది మనం వెరిఫై చేయక్కర్లేదు, చిన్న వెరిఫికేషన్ మీకు చెప్తాను చూడండి. మరి ఇప్పుడు ఫస్ట్ బాండ్ మీద 15,000 ఇన్వెస్ట్ చేస్తున్నారట, సెకండ్ బాండ్ లో ఏమో 15,000 ఇన్వెస్ట్ చేస్తున్నారట. అంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 1,800 వస్తుందో లేదో చూద్దాం ఒకసారి. చూడండి ఇది వెరిఫికేషన్, ఇది మీరు చేయక్కర్లేదు, మీకు తెలియడం కోసం చెప్తున్నాను అంతే. అంటే మనకు వచ్చిన అమౌంట్స్ కరెక్ట్ అని చెప్పడం కోసం. ఫస్ట్ బాండ్ మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 5% సార్. 5% ఆఫ్ 1,500 ప్లస్ 15,000 15,000 ప్లస్ ఈ 7% ఆఫ్ 15,000 మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత రావాలి? 1,800 రావాలి, అవునా? Yes sir. ఇప్పుడు ఇది మొత్తం అమౌంట్ ని 100% అనుకోండి, అందులో 10% అంటే ఎంత అవుతుంది? ఒక జీరో తగ్గిపోతుందా? Yes sir. Yes sir. అంటే 10% ఎంత? 1,500 ఏనా? 1,500. Yes sir. మరి 5% అంటే 1,500 లో ఆఫ్ ఎంత? 750. 750 sir. 750. మరి అర్థమవుతుందా? Sir, అర్థమవుతుంది సార్. అలాగే 1,500 100% అనుకుంటే 10% ఎంత? 1,500. 15,000 ని 100% అనుకుంటే 10% 1,500. 1% ఎంత? 150 ఏనా? 150. Sir. 150 into 7. అంటే 750 1050. 300 సార్. 1050. Yes sir. దట్ ఈక్వల్ ఎంత? 1,800 సరిపోయిందా లేదా? 18. Yes sir. Yes sir, సరిపోయింది సార్. అది మాట. Sir beam ఏం చేస్తాం sir? Sir ఆన్సర్ వచ్చింది. ఎంత వచ్చింది? Y equal to 20,000 sir. Given the total interest on two bonds అని రాసాం కదా మనం, టోటల్ యాన్యువల్ ఇంట్రెస్ట్ on the two bonds is 2,000 rupees. That is 5% of X plus 7% of Y equals 2,000. ఇప్పుడు చూడండి, the given data can be written as అని రాసిచ్చు, లేదా the given data is represented in the following matrix అని కూడా రాసిచ్చు. Given data can be written as written in the matrix form is ఇలా కూడా రాసుకోవచ్చు, మ్యాటర్ అలాగే రాసుకోవచ్చు. ఈజ్ ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ కూడా సేమ్ X plus Y అంటే 30,000 రావాలిగా, కాబట్టి Yes sir. 1 ఫస్ట్ 1. లో ఏమవుతుంది? 1 1 వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? 5/100 5/100 7/100. 7/100 వస్తుంది. ఇక్కడ కూడా ఏమైనా వస్తుంది? XY వస్తుంది. Yes sir. మరి ఏం మారుతుంది? ఇంట్రెస్ట్ ఒకటే మారుతుంది. 30,000 అలాగే ఉంటుంది. 30,000 2,000. 2,000 ఒకటే వస్తుంది. ఇప్పుడు ఈసారి ఇవి మల్టిప్లై చేస్తే మనకి X plus Y వస్తుంది, 5x/100 ప్లస్ 7y/100 అని వస్తుంది. ఈ ప్లస్ ఇది మధ్యలో రావాలమ్మ, గీతకు మధ్యలో రావాలి. ఈక్వల్ టు 30,000 2,000 ఈక్వేట్ చేసుకుంటే మనకి ఇక్కడ బై ఈక్వల్ ఆఫ్ మ్యాట్రిసెస్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పి రాయట్లేదు నేను. దెన్ X plus Y ఈక్వల్ టు ఏమవుతుంది? 30,000. అలాగే ఇదేమవుతుంది? ఇది 1 అండి, ఇది బి బిట్ కదా, దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి 5x/100 ప్లస్ 7y/100 ఈక్వల్స్ 2,000. 2,000
అంతే. 5x Plus plus 7y by 100. 100 is equals to 2000. 2000. 5x plus 5x 7y plus equal to 7y equal to 2 lakhs. 2 lakhs. Second equation. చూడండి. ఇది ఈక్వేషన్ 2. Yes, sir. ఇప్పుడు ఈసారి మళ్ళీ ఇంతకు ముందు చేసినట్టే చేద్దాం. 5x Multiplying Five equation into 1 one. in 5, sir. minus 5. 5x plus 7y equal 7y is equal to 2 lakh. 2000. That's 2 lakh. to Minus 5x 5x minus plus 7. 5y equal to 1,50,000. ఇక్కడ పొరపాటు చేసి ఉంటారు మీరు. మైనస్ మైనస్ Sir, 5x 2y equal to sir, minus 5 into what, sir? అదే -5 ఇంటూ అని కాదు, 5 తో మల్టిప్లై చేసి నేను అందులో తీసేస్తామని. ఓకే సార్, మేము వాల్యూ మైనస్ తీసుకున్నాం సార్. 50,000 వస్తుంది. ఈ 2 ఇందులో 25 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి Y 25,000. 25,000, sir. X 5,000. అంతేనా. therefore y equal to 25,000 from 1. X plus 25,000 equal to 30,000. X equal to 30,000 minus 25,000. 5,000. That equal to 5,000. ఇక్కడ కూడా మీరు కావాలంటే వెరిఫికేషన్ చేసుకోవచ్చు, అసలు అవుతుందా లేదా అనేది, ఏంటి అనేది మనం చేస్తాం కరెక్ట్ కాదని చూసుకోండి సార్. ఇది 5,000 అమ్మా, 50,000 కాదు, 5,000 చూసుకోండి. ఇప్పుడు ఎక్స్ బాండ్ మీద ఇంట్రెస్ట్ ఎంత? 5% పర్ యానం, అవునా? 5%. కాబట్టి 10% అంటే ఎంత? 500, అవునా? 10% అంటే 5% అంటే ఎంత? 250 సార్. లేదు, ఇక్కడ 7% ఇంట్రెస్ట్, 10% వచ్చి 2,500, 1% వచ్చి 1% వచ్చి 250. 7 ఎంత? 1,750. దట్ ఈక్వల్ టు 2,000 సరిపోయిందండి. Yes, sir. అదండి. ఈసారి మన ఎగ్జాంపుల్ లోకి వెళ్దాం. ఎగ్జాంపుల్ లో ఫస్ట్ క్వశ్చన్ మీరు చేసేయండి, సెకండ్ క్వశ్చన్ కూడా మీరు చేసేయగలరు బాబు. ఏబిబిఏ ఫైండ్ అవుట్ చేసి ఏబి ఈక్వల్ టు బిఏ అయింది అనుకోండి, కమ్యూట్ విత్ రెస్పెక్ట్ అని రాస్తాం, లేదంటే నాట్ కమ్యూట్ విత్ రెస్పెక్ట్ మల్టిప్లికేషన్ అని చెప్పి రాస్తాం. అక్కడ ఉంది మ్యాటర్ కూడా. నెక్స్ట్ తర్వాత థర్డ్ క్వశ్చన్ 2 మార్క్స్ కి ఇంపార్టెంట్, అది నేను చెప్తాను. అలాగే ఫోర్త్ క్వశ్చన్ 4 మార్క్స్ కి ఇంపార్టెంట్. మీరు పెట్టుకోండి మా ఫోర్త్ ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే మీరు అక్కడ నోట్ చేసుకుంటారని. నేను అలాగే ఆన్సర్ రాసి చెప్తాను. థర్డ్ క్వశ్చన్ 2 మార్క్స్ కి ఇంపార్టెంట్, ఫోర్త్ క్వశ్చన్ 4 మార్క్స్ కి ఇంపార్టెంట్, ఫిఫ్త్ క్వశ్చన్ 7 మార్క్స్ కి ఇంపార్టెంట్. ఇప్పుడైతే మీకు ఫిఫ్త్ క్వశ్చన్ కూడా చేస్తాం సార్. ఫిఫ్త్ క్వశ్చన్ మరి 7 మార్క్స్ కదా ఇంపార్టెంట్, నేను చెప్తానులేండి. ఏమా? ఓకే సార్. చూడండి, ఇప్పుడు సాల్వ్ ప్రాబ్లమ్స్ లో లేదా ఎగ్జాంపుల్ అని కూడా పెట్టుకోవచ్చు, మీరు మీ ఇష్టం. అది నేను సాల్వ్ ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జాంపుల్ అని చెప్పేస్తాను. నేను ఎగ్జాంపుల్ అని పెట్టి కంటిన్యూ నెంబర్ వేసుకుని చెప్పేసుకుంటాం అన్నమాట. అర్థమైందమ్మా? చూసుకోండి. అవును, ఇంకా ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి కదా, చూడండి ఒకసారి. పేజ్ నెంబర్ 67 లో ఉన్నాయి, చూడండి బాబు. సార్ అవును సార్, ఉన్నాయి సార్. కాబట్టి 67 పేజ్ నెంబర్ లో ఎగ్జాంపుల్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు చేసేయండి. ఏబిబిఏ ఫైండ్ అవుట్ చేయడం కన్ఫర్మ్ అయిందో లేదో చెప్పండి, అంతేనా? ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్స్ సాల్వ్ ప్రాబ్లమ్స్ కలిపే చేసేస్తాను నేను. ఎగ్జాంపుల్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటాం, ఎగ్జాంపుల్ తో పాటు సాల్వ్ ప్రాబ్లం కూడా కంటిన్యూ నెంబర్ వేసేసుకుంటాం అన్నమాట. అర్థమవుతుందమ్మా? ఓకే సార్. అయితే ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది, అది మీరు హోంవర్క్ సార్. ఇప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్స్ ని సాల్వ్ ప్రాబ్లమ్స్ లో మాకు చేయమని ఇచ్చారు కదా సార్, అదే డైరెక్ట్ గా నోట్స్ లో చేసేస్తాం సార్. నోట్స్ లో చేస్తారా? ఎస్ సార్. తప్పు లేకుండా చేస్తాం అనుకుంటే చేసేయండి, తప్పు లేకుండా వస్తుందంటే చేసేయండి. అంటే లాస్ట్ టైం కూడా మీరు చెప్పారు కదా సార్, ఎగ్జాంపుల్స్ డైరెక్ట్ నోట్స్ లో రాసేయండి. అంటే ఇక్కడ అంటే ఎగ్జాంపులే కానీ మనకి ఎగ్జాంపుల్ అయినా సరే మనం రఫ్ లో నోట్స్ చేసి ఫేర్ చేస్తాం కదా. ఎందుకంటే ఒకసారి మనకు ప్రాక్టీస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే తప్పులు ఏమైనా ఉంటే రెక్టిఫై అవుతాయని. ఎగ్జాంపుల్ 2 ఎక్సర్సైజ్ 2 కదమ్మా ఇది. ఎగ్జాంపుల్ 2 చూడండి, పేజ్ నెంబర్ 68 లో ఉంది. వాడు ఏమన్నాడో క్వశ్చన్ చూడండి, నేను సొల్యూషన్ రాస్తాను, క్వశ్చన్ మీరు రాసుకోండి. ఏమన్నాడు? ఏ సర్టైన్ బుక్ షాప్ హ్యాస్ 10 dozen కెమిస్ట్రీ బుక్స్, 8 dozen ఫిజిక్స్ బుక్స్, 10 dozen ఎకనామిక్స్ బుక్స్,
their selling prices are 80 rupees, 60 rupees, 40 rupees each respectively. Using matrix algebra, find the total value of the books in the shop. జనరల్ గా వాడు ఏమంటాడంటే ఒక బుక్ షాప్ లో 10 డజన్ ఏమో కెమిస్ట్రీ బుక్స్ ఉన్నాయట. 10 డజన్ అంటే అసలు ముందు డజన్ అంటే ఏంటి? 12 సార్ కాబట్టి 10 డజన్స్ అంటే ఎన్ని ఉన్నట్టు? 120 సార్ 120 సార్ అలాగే 8 డజన్ ఏమో ఫిజిక్స్ బుక్స్ అట అంటే 96. 96 2000 అలాగే 10 డజన్ ఏమో ఎకనామిక్స్ బుక్స్ అట అంటే 120 120 అర్థమవుతుందండి. let A comma B be two matrices represents where A represents number Represents of books and B the number of books, the number of different books comma price of their costs. ఏమన్నాడు క్వశ్చన్ లోను? selling price sir. Selling price of their car, selling price of books price of each book respectively అనుకుంటే అప్పుడు నాకు దెన్ ఏ ఈక్వల్ టు ఏ అనేది ఏం చెప్తుంది? నెంబర్ ఆఫ్ డిఫరెంట్ బుక్స్ చెప్తుంది. కాబట్టి ఏ ఈక్వల్ టు మొత్తం ఎన్ని ఉన్నాయి? 10 డజన్స్ ఉన్నాయి కెమిస్ట్రీ బుక్స్. 10 into 12 120 sir. 10 into 12 ఈక్వల్ టు 120. ఇది కెమిస్ట్రీ. yes sir. అలాగే 8 డజన్ ఫిజిక్స్ కాబట్టి 8 into 8 into 12 12 ఈక్వల్ టు 96. ఇది 96. ఫిజిక్స్. physics తర్వాత 10 డజన్ ఏమో ఎకనామిక్స్. 10 Economics. into 12 ఈక్వల్ టు 120 ఇది ఎకనామిక్స్. ఇది మ్యాట్రిసెస్ లో రాసేయకూడదు. ఈ మ్యాటర్ పైన రాయాలి. బుక్స్ మ్యాట్రిసెస్ లో మాత్రం నెంబర్ మాత్రమే ఉండాలి. కాబట్టి దీన్ని బట్టి ఏ ఈక్వల్ టు ఏమనుకోవచ్చు మనం? ఏ ఈక్వల్ టు 120 96 120 అండ్ బి ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ కాబట్టి బి ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అంటే చూడండి 80 60 40 80 60 40. ఇదేమో కెమిస్ట్రీ, chemistry ఇదేమో ఫిజిక్స్, ఇదేమో ఎకనామిక్స్. economics సెల్లింగ్ ప్రైస్ ఏమండి? ఇప్పుడు టోటల్ వాల్యూ కావాలి. therefore the total value of the books ఏబిని మల్టిప్లై చేస్తే వస్తుంది. అవునమ్మా, of the books in the shop is equal to equals A of AB. That equal to A అంటే 120 96 120 into B అంటే 80 40 60 40. ఇప్పుడు చూడండి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఒకటే రో ఒకటే కాలం కాబట్టి మల్టిప్లై చేస్తే 120 into 80 ప్లస్ 96 into 60 ప్లస్ 120 into 40. దట్ ఈక్వల్ టు ఇది ఒకటే మ్యాట్రిక్స్ అమ్మా. రాసాను ఇక్కడ అర్థమవుతా మీకు? ఎస్ సార్ రాశారు సార్. అర్థమవుతుంది సార్. 9600 ప్లస్ మీరు అలా ఇరికించకండి, నీట్ గా రాసుకోండి. 5760 ప్లస్ 4800 దట్ ఈక్వల్ మొత్తం వాల్యూ 20160 అమ్మా. ఓకే సార్. ఏమా రూపీస్. సాల్వ్ ప్రాబ్లమ్స్. అందులో థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్ అండి. ఇప్పుడు ఏమని ఇచ్చాడంటే ఇది 2 మార్క్స్ ఇంపార్టెంట్ పార్ట్.
గివెన్ ఏ ఈక్వల్ టు, మీరు క్వశ్చన్ రాయాలి ప్రతి దానికి కూడా, ఏ ఈక్వల్ టు I0 0 మైనస్ ఐ. ఏ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఐ అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. ఏ స్క్వేర్ ఈక్వల్ టు నో, ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ, దట్ ఈక్వల్స్ I0 0 మైనస్ ఐ ఇంటూ I0 minus I into I0 0 మైనస్ ఐ, దట్ ఈక్వల్ టు I ఇంటూ ఐ స్క్వేర్, తర్వాత 0 ఇంటూ 0 0, I ఇంటూ 0 0, 0 ఇంటూ మైనస్ ఐ 0, 0 ఇంటూ ఐ 0, Zero. మైనస్ ఐ ఇంటూ 0 0, మైనస్ తీసుకోవచ్చు ప్లస్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే 0 కాబట్టి మనకి ఇబ్బంది లేదు. 0 ఇంటూ 0 0, మైనస్ ఇంటూ ఐ ఇంటూ మైనస్ ఐ ప్లస్ ఐ స్క్వేర్, ప్లస్ I square. దట్ ఈక్వల్ టు I y square square 0 0 I square, I square that minus 1 equals అని చెప్పొచ్చు. మైనస్ 1 0 0 మైనస్ 1, మైనస్ కామన్ తీస్తే కామన్ తీస్తే 1 Minus 0 1 0 0 0 1. దట్ ఈక్వల్ టు మైనస్ I Minus I. minus I. A square వచ్చింది. ఫోర్త్ క్వశ్చన్ 4 మార్క్స్. ఇది కూడా మనం మ్యాథమెటికల్ లెక్షన్ అప్లై చేసి చేయాలి, ఎందుకంటే n వాల్యూ మనకు తెలియదు కాబట్టి. Yes sir. ఫోర్త్ సొల్యూషన్ 4 మార్క్స్ మ్యాథమెటికల్ ఇండక్షన్ సమ్స్ వచ్చినప్పుడు స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 అలా రాయాలా సార్? కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం, అంటే 3 స్టెప్స్ లో చేస్తాం, ఆ 3 స్టెప్స్ లోనూ మనకి ఆన్సర్ వస్తుందని తెలియడం కోసం. స్టెప్ 1 లో ఏం చేయాలి, స్టెప్ 2 లో ఏం చేయాలి అలా తెలిస్తే క్లారిటీగా ఉంటుందండి. ఏమండి చూడండి, సొల్యూషన్ లో ముందు రాసేటప్పుడు మనం సొల్యూషన్ వి ప్రూవ్ దిస్ ప్రాబ్లం బై యూజింగ్ మ్యాథమెటికల్ లెక్షన్ అని చెప్పి రాస్తాం. గివెన్ ఏ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు, కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా, కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా. ఇందాక మనం చెప్పుకున్న ఫార్ములాస్ ఇక్కడ ఉపయోగపడతాయి అన్నమాట. ఏమండి, వి ప్రూవ్ దిస్ థియరం, వి ప్రూవ్ దిస్ ప్రాబ్లం by mathematical induction and by mathematical induction and by using mathematical induction and by using mathematical induction and mathematical induction on n. ఇప్పుడు let s of n be the statement of a power n తీసుకుంటాను, స్టేట్మెంట్ ఆఫ్ a power n ఈక్వల్ టు మీరు పక్కన రాసుకోండి ప్లేస్ ఉంటేనే, కాస్ n థీటా సైన్ n థీటా మైనస్ సైన్ n థీటా కాస్ n థీటా. ఇప్పుడు ఇది ప్రూవ్ చేయడం కోసం మనం చూద్దాం. స్టెప్ 1, ఇఫ్ n ఈక్వల్ టు 1 దెన్ LHS ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, a పవర్ 1 ఈక్వల్ టు a power 1 is equal to a sir. RHS ఈక్వల్ టు ఏమవుతుంది, a 1 power 1 0 0 cos 1 1 theta theta And sin 1 theta sin minus sin and theta. minus sin 1 theta Cos and theta. cos 1 theta. cos అంటే మళ్ళీ ఏమని వస్తుంది ఇక్కడ మనకి, cos theta Cos theta, sin sin theta, theta, Cos theta sin minus theta sin minus theta. sin theta cos theta. cos theta ఈక్వల్ టు ఏ కదా, is Yes sir. therefore LHS LHS ఈక్వల్ టు RHS, RHS therefore S of n is true for. n is equal to 1. N is equals to 1. ఇప్పుడు ఏం చేయాలి మనం, స్టెప్ 2 Step 2 assume sir. that, Assume that assuming that s of n for n is equal to very good, S of n is true for n is equals assume to that S of n is true for n is equal to k. K N is equal to belongs k, to where k belongs to natural n, where k belongs to n. మరి n ఈక్వల్ టు k కి ట్రూ అన్నాం అంటే ఇక్కడ n ప్లస్ లో ఏమొస్తుంది, k వస్తుందని అర్థం. K Yes వస్తుంది sir. sir, k. That is a power k equal to cos k theta cos k Sin theta k theta, sin k theta minus sin theta minus sin k theta cos k theta. this is equation 1 అమ్మా. Yes sir. Step 3 sir. దీని కంటిన్యూషన్ చూడండి,
ఇప్పుడు మనం k కి ఎస్యూమ్ చేసుకున్నాం. మనం ఇప్పుడు ఏం చేయాలి? నౌ వి ప్రూవ్ దట్ s of n is true for n equal to k plus 1. Yes, sir. అవునా? ఎస్ సార్. అయితే ఇప్పుడు n ఈక్వల్ టు k ప్లస్ 1 కి ప్రూవ్ చేయాలంటే ముందే ఏం చెప్పాను నేను? కన్సిడర్ అని చెప్పి n ప్లేస్ లో k ప్లస్ 1 తీసుకోండి. తర్వాత ఇక్కడ n ప్లేస్ లో k ప్లస్ 1 వచ్చేలా అడ్జస్ట్ చేయండి. అంతే ఆన్సర్. చూడండి. Step 3. Now we prove that. Step 3. Now we prove that. S of n is true for n equal to k plus ఏ 1. ప్లస్ 1. అంటే ఇక్కడ ఏం చేయాలి మనం? కన్సిడర్. ఇలా అయినా చేయొచ్చు, లేదా ఈక్వేషన్ 1 ని బోత్ సైడ్స్ a తో మల్టిప్లై చేయమని అలా కూడా చేయొచ్చు. ఎలా అయినా ఒకటే. అర్థమైందా? Yes, sir. a power Consider k plus 1 equal to a power k into a. A. That equal to a power k అంటే ఏం రాసుకోవచ్చు? cos k theta cos k theta Cos k sin theta k Sin theta k theta minus minus sin k minus k sin theta k theta cos k k theta theta cos k into into cos theta sin cos theta theta అంటే cos theta sin sin theta theta minus sin theta మైనస్ sin cos theta theta. cos theta. మళ్ళీ ఫస్ట్ రో ఫస్ట్ కాలం అప్లై first చేయండి. column. ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన ఫార్ములాస్ వస్తాయి ఇక్కడ. cos k theta cos theta ఉంది, మైనస్ sin k theta Sin sin theta. అర్థమవుతుందమ్మా మీకు? ఎస్ సార్. నెక్స్ట్ cos k theta sin theta sin theta sin k theta cos theta ప్లస్ sin k theta cos theta. sin k theta cos theta నెక్స్ట్ minus sin k మైనస్ theta sin cos k theta theta cos theta cos k theta minus sin మైనస్ k. cos k theta sin theta. Yes, sir. నెక్స్ట్ మైనస్ sin k theta sin theta ప్లస్ cos k theta cos theta. cos theta. ఏమంటే ఇప్పుడు చూడండి, ఇది చూడగానే మీకు ఒక చిన్న మాడిఫై చేద్దాం. ఇంకా cos k theta cos theta మైనస్ sin k theta sin theta. ఈ రెండిట్లో మైనస్ కామన్ తీస్తే sin k theta cos theta cos theta ప్లస్ cos k theta cos k theta sin theta, sir. sin theta. ఇప్పుడు దీన్ని మళ్ళీ మాడిఫై చేద్దాం. ఇది ముందు ఇది తర్వాత రాద్దాం. sin k theta cos theta ప్లస్ cos k theta sin theta. అలాగే ఇది కూడా ఇది ముందు రాద్దాం, ఇది తర్వాత రాద్దాం. మైనస్ ఉంది కాబట్టి cos k theta cos theta మైనస్ sin k theta sin theta. ఏమండి ఇప్పుడు చూడండి, ఇది ఏ ఫామ్ లో ఉందో చూడండి. cos a cos b మైనస్ sin a sin b అని ఉందా? Yes, sir. cos a cos b మైనస్ sin a sin b అంటే ఏంటి? cos a ప్లస్ b కదా. Cos ఇందాక a. చెప్పిన formula. Yes, sir. A plus b, sir. అంటే cos k theta ప్లస్ theta. నెక్స్ట్ sin a cos b ప్లస్ cos a sin b అంటే మధ్యలో ప్లస్ sin a plus b, sir. sin a ప్లస్ b. వెరీ గుడ్. k theta ప్లస్ theta. నెక్స్ట్ మైనస్ బయట పెట్టేస్తే ఈ రెండు ఒకటే కదా సేమ్. కాబట్టి Yes, sir. Cos sin k theta ప్లస్ theta. sin k theta plus theta. ఈ రెండు ఒకటే కదా. ఎస్ సార్. Yes, sir. cos k theta ప్లస్ Cos theta. k theta plus theta. ఇప్పుడు ఈ దీంట్లో థీటాలు కామన్ తీసుకొచ్చే sin k plus 1 into theta minus sin k plus 1 into theta cos k plus 1 into theta. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, వాడు ఇచ్చిన ఏ పవర్ n స్టేట్మెంట్ లో RHS లో n ప్లస్ ఏమున్నాయి ఇక్కడ. K plus 1, sir. కాబట్టి s of n is true for n equal to k plus 1 అని రాసుకోవచ్చా లేదా? Yes, sir. అంటే LHS లో n ప్లస్ లో k plus 1 తీసుకుంటే RHS లో కూడా k plus 1 వచ్చింది. కాబట్టి Yes, sir. therefore s of n is true for S of n is true for n is equals to k plus 1. n equal to k plus 1. లాస్ట్ లో స్టేట్మెంట్ కంపల్సరీగా రాయాలి Yes, sir. బై మ్యాథమెటికల్ ఇండక్షన్. Introduction. S of n is true for all positive. By mathematical induction, S of n is true for all n belongs to n. అంతే. సార్ దీంతో ఒకసారి పైకి పెట్టండి. ఎస్ సార్ తీసుకున్నాం.